మిత్రమా, లైఫ్ పార్ట్నర్ ఈజీగా దొరికేస్తే ఆ పర్సన్ వాల్యూ మనకి తెలీదు. మ్యారిటల్ లైఫ్లో ఎక్కువగా గొడవలు జరగడానికి అది కూడా ఒక కారణం. కలవడానికి పడిన కష్టం గుర్తుంటే జరిగే గొడవలు కూడా చిన్నవిగా అనిపిస్తాయి. మనసారా ప్రేమించిన వాళ్ళతో ఎక్కువగా మాట్లాడకపోయినా సరే వదిలిపెట్టాలని మాత్రం అస్సలు అనిపించదు కాదంటారా? మగాడి విలువను సంపాదనతో, ఆడదాని విలువను ప్రసవంతో కొలిచే వికారమైన సమాజం ఇది. మనసు ఎంత గొప్పదో అడగరు, మనిషి ఎంత మంచివాడో చూడరు, జీతం ఎంత, పిల్లలెప్పుడు అని మాత్రమే కొలుస్తారు. అమ్మాయికి కళ్ళుంటే అవసరమా అంటారు, అబ్బాయికి కన్నీళ్ళు వస్తే మగాడివి కదా అంటారు. ఆమె నవ్వు వెనుక దాచుకున్న బాధని ఎవ్వరూ చూడరు. అతని మౌనం వెనుక ఉన్న ఒత్తిడిని ఎవ్వరూ కూడా అర్థం చేసుకోరు. బాధపడే హక్కు ఇద్దరికీ ఉంది, కానీ చూపించే స్వేచ్ఛ ఎవ్వరికీ లేదు మిత్రమా. ప్రేమ కంటే అంచనాలు ఎక్కువైపోయాయి, మనసు కంటే ముసుగులు ముఖ్యమైపోయాయి. మనిషి విలువను హృదయంతో కొలవాలి, కానీ మగాడి సంపాదనతో, ఆడదాని ప్రసవంతో కాదు మిత్రమా. అర్థమైందనుకుంటా. బలమైన దెబ్బలు, నమ్మక ద్రోహాలు, సంవత్సరాలు గడిచిన రాని విషయాలు, ఇలా ఒక్కటి కాదు ఎన్నెన్నో. ఒకసారి కన్నీళ్ళు దాటాలి, ఒకసారి కన్నీళ్లను దాచాలి. ఎందుకంటే ప్రతి కన్నీటి వెనక చెప్పలేని కథలుంటాయి. వినడానికి ఎవ్వరూ లేకపోయినా సరే మోయాల్సింది మనమే కదా. నమ్మిన వాళ్ళే దూరమయ్యాక మనసు కఠినమవుతుంది మిత్రమా. ప్రతి ఓటమి తర్వాత ఇంకా ఎంత అని అడిగిన మనసు జీవితమిచ్చే దెబ్బలు మనల్ని కూల్చడానికి కాదు, మనలో దాగిన ఒక కొత్త మనిషిని బయటకు తీయడానికి. కన్నీళ్లు దాచుకున్న వాళ్ళే ఎక్కువగా నవ్వడం కూడా నేర్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళ బాధ ఎవ్వరికి కూడా అర్థం కాదు. ఒక రోజు వస్తుంది, ఈ నొప్పిలన్నీ గర్వంగా మారే రోజు. ఇది నేను కూడా దాటేశానని మనసు నిశ్శబ్దంగా నువ్వే అంటుంది మిత్రమా. కొన్ని జీవిత సత్యాలు చెప్తాను, వింటావా మిత్రమా? 1, నీకు రావాల్సిన ఆస్తి అడిగి చూడు, అన్ని బంధాలు దూరమవుతాయి. నీకు వచ్చిన ఆస్తిని కూడా వద్దని చెప్పు. నిన్ను దొంగన కొడుకులనేసి అన్న తిట్టుకున్నా సరే నువ్వే దేవుడువని నిన్ను పూజిస్తారు మిత్రమా. ఇక 2, నువ్వు చెయ్యబోయే పని గురించి ఎవ్వరికీ చెప్పొద్దు. నోరు మూసుకున్న చేప గాలానికి చిక్కినట్టు చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. 3, ఒకరు నీకు అబద్ధం చెప్పారని నీకు అనిపిస్తే వాళ్ళని రీజన్స్ అడక్కు. ఎందుకంటే నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ నీకు ఇంకొక అబద్ధం చెప్తారు. ఇక 4, వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి గురించి అస్సలు ఆలోచించద్దు మిత్రమా. ఎందుకంటే ఒకసారి ఆడదు వద్దు అనుకుంటే నువ్వు తలక్రిందులుగా తపస్సు చేసినా సరే ఆమెను పొందలేవు. ఇక 5, నువ్వు దిగాల్సిన చోటు వచ్చే వరకే నీ చేతిలో ఉన్న టికెట్కి విలువ. తర్వాత అది ఒక చిత్తు కాగితమే. అలాగే డబ్బు కూడా అంతే. నీ అవసరానికి ఉపయోగపడిన డబ్బు నీకు ఎంత ఉంటే ఏం లాభం మిత్రమా. ఇక 6, జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ టైం. సమయం అనేది పరిస్థితుల ముసుగులో వ్యక్తుల నిజస్వరూపాన్ని బయటపడేలా చేస్తుంది. అర్థమైందనుకుంటా. నిన్ను వదిలించుకోవడానికి నిన్నే తప్పుపట్టి ఒక కథ అల్లుతారు చూడు, వాటికి సినిమా రైటర్స్ కూడా పనికిరారు మిత్రమా. నిజాన్ని దాచడానికి అబద్ధాలకి రంగులు వేసి చూపిస్తారు. నిన్ను అర్థం చేసుకోవడానికి ఒక్క క్షణం కూడా వెచ్చించరు. కానీ నీ తప్పు చూపించడానికి గంటల తరబడి మరి కథలు అల్లుతారు. నువ్వు ఇచ్చిన ప్రేమని మర్చిపోతారు. నువ్వు చేసిన చిన్న తప్పును పెద్ద కథగా మార్చేస్తారు. నువ్వేమో బాధతో నిస్సహాయిత స్థితిలో మాట్లాడకుండా మౌనంగా ఉంటావు. వాళ్ళు దాన్ని కూడా వాడుకొని తప్పు చేశావు కాబట్టి మౌనంగా ఉన్నావని అంటారు. నీ మనసు విరిగిన శబ్దం వినిపించదు వాళ్ళకి, కానీ వాళ్ళ అబద్ధాలు మాత్రం గట్టిగా వినిపిస్తాయి. చివరికి నువ్వే నీ కథలో విలన్ అవుతావు మిత్రమా. వాళ్ళు మాత్రం హీరోలుగా బయటపడతారు. అంతే కదా జీవితం. నిజం చెప్పేవాడు కన్నా కథ అల్లేవాడే గెలుస్తాడు కాదంటారా. బలంతో కొట్టే దెబ్బ కంటే కాలాన్ని నమ్మే కొట్టే దెబ్బ చాలా శక్తివంతమైనది. ఇక్కడ టైమింగ్తో పని లేదు, టైంతోనే పనంతా కూడా. లైఫ్ మీద నీకు రావాల్సిన క్లారిటీ ఏంటో చెప్పన మిత్రమా. 1,
కలలో కన్నంత ఈజీగా ఏదీ ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అది నీకు దొరికే ప్రేమ వల్ల అవ్వచ్చు, నిన్ను వదిలిపోయే వారి వల్ల అవ్వచ్చు, నీ ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఏదైనా సరే అవ్వచ్చు. ఇక 2, నీ లైఫ్ పార్ట్నర్ కానీ, నువ్వు ప్రేమించే వాళ్ళు కానీ నిన్ను ఎక్కువగా ప్రశ్నలు వేస్తున్నారంటే దానిని అనుమానంలా ఫీల్ అవ్వద్దు మిత్రమా. ఎందుకంటే కామంతో నిండిన ఈ ప్రపంచంలో మనిషి నిజమైన ప్రేమను నగ్నంగా కూడా పరీక్షిస్తాడు. 3, నువ్వు ఒకరిని నమ్మి ప్రేమించి మోసపోతావు. ఒకరిని నమ్మి డబ్బిచ్చి రిలేషన్స్ చెడగొట్టుకుంటావు. మాట సహాయం చేసి మధ్యలో ఉన్న నువ్వు తిప్పులు పడతావు మిత్రమా. జస్ట్ అబ్జర్వ్ వన్ థింగ్, మనకున్న బాధలన్నీ ఇతరుల వ్యక్తులతో ఉన్న సంబంధాల నుంచి, బంధాల నుంచి వచ్చినవని గుర్తుపెట్టుకో. ఇక 4, జనాలు నీ యాక్టింగ్ చూడ్డానికి అలవాటు పడ్డారు. నిజాలు వాళ్ళకి అక్కర్లేదు. నువ్వెంత నిజాయితీ పరుడవైనా సరే ముక్కుసూటిగా ఉంటే నిన్ను కన్సిడర్ చేయరు మిత్రమా. దానమిచ్చేవాడే దుర్మార్గుడు, ఎంగులి మెతుకులు విదిలించేవాడిని పుణ్యాత్ముడుగా కీర్తిస్తుంది లోకం. 5, నీ మనసులో ఎంత బాధున్నా, నీకెన్ని కష్టాలున్నా అవేవి కూడా పైకి చూపించకుండా గంభీరంగానే ఉండాలి. నా వల్ల కాదు అని కూర్చుంటే చులకనైపోతా మిత్రమా. చేతకానట్టు ఉంటే చీమ కూడా చికాకు పడుతుంది. ఇక 6, ఇంకొకరి లైఫ్లోకి నువ్వు వెళ్లకుండా నీ పని నువ్వు చూస్తున్నంత కాలం నువ్వు బాగుంటావు. ఏ కథైనా సరే నువ్వు ప్రేక్షకుల్లా ఉన్నంత వరకు ఏ బాధ ఉండదు. ఎప్పుడైతే నువ్వు పాత్రధారలా ఊహించుకుంటావో అప్పుడే అసలు కథ మొదలవుతుంది. అవునా మిత్రమా, కాలం కూడా డబ్బున్న వాడికే సహకరిస్తుందేమని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. రాత్రి బెడ్ మీద వెళ్ళడానికి, నిద్ర పట్టడానికి మధ్యలో ఉండే ఆ గ్యాప్ మోస్ట్ డిప్రెసింగ్ టైమ్ ఆఫ్ ద డే. ఏదో ఇంకా జీవితం అంతా అయిపోయినట్టుగా దిక్కుమాలిన ఆలోచనలు అన్నీ కూడా ఆ టైంలోనే వస్తాయి. పగలు బిజీగా దాచిన బాధలు రాత్రి ఒక్కసారిగా బయటికి వచ్చేస్తాయి. గతం గుర్తొచ్చి గుండెను నెమ్మదిగా కొట్టుకుంటుంది. ఏదో ఒక మాట కోసం, ఒక హగ్గు కోసం మనసు ఎంతగా తపిస్తుందో అప్పుడే తెలుస్తుంది. అంతా బాగానే ఉన్నట్టు నటించినా మనసు నిజంగా ఎంత విరిగిపోయిందో ఆ టైంలోనే తెలుస్తుంది. కళ్ళు మూసుకుంటే నిద్ర రాదు, కానీ కన్నీళ్ళు మాత్రం ఆగవు మిత్రమా. ఆలోచనలు ఆగిపోతే బాగుంటుందనిపిస్తుంది, కానీ అవి మనల్ని వదలవు. చివరికి అలసిపోయిన మనసు నిద్రలోకి జారిపోతుంది. మరుసటి రోజు మళ్ళీ నవ్వుతో నీ జీవితంలోకి మొదలవుతుంది, కానీ ఆ రాత్రి మిగిల్చిన గాయం మాత్రం అలానే ఉంటుంది. కాదంటారా మిత్రమా? ఒక ఆడది మగాడికి ఎప్పుడు దూరం అవుతుందో తెలుసా? ఒకసారి శారీరకంగా దూరం అవ్వకముందే మానసికంగా కూడా దూరం అవుతుంది. తన బాధలు, కష్టాలు అన్నీ కూడా చెప్పడం మానేస్తుంది మిత్రమా. అలా ఎప్పుడు కష్టాల్ని, బాధల్ని పంచుకోవడం మానేస్తుందో అప్పుడే ఆ బంధానికి ముగింపని అర్థం. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.